హరే కృష్ణ. రేపటి నుంచి మధుసూదన మాసము అంటే వైశాఖ మాసము ప్రారంభమవుతుంది. ఈ యొక్క వైశాఖ మాసం అనేది వైష్ణవ పంచాంగం ప్రకారం పౌర్ణమి నుంచి పౌర్ణమి దాకా ఈ యొక్క నెలలు అనేది క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ యొక్క వైశాఖ మాసం యొక్క మహత్మ్యం ఏమిటి అనేది ఎన్నో పురాణాల్లో శాస్త్రాలన్నింటిలో కూడాను వర్ణించారు. వైశాఖ మాసం అనేది మధుసూదనుడికి అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణుడికి ఎంతో ప్రియమైనటువంటిది. 12 మాసాలు తయారు చేసేటప్పుడు అంట బ్రహ్మదేవుడు ఏ మాసములో అధికంగా ఆధ్యాత్మిక విషయాలు కనుక చేస్తే, సాధన కనుక చేస్తే ఎందులో ఫలితం ఎక్కువ కలుగుతుంది, స్వామివారి యొక్క అనుగ్రహం ఎందులో ఎక్కువ కలుగుతుంది అని ఆయన చాలా దీర్ఘంగా ఆలోచించి ఈ యొక్క వైశాఖ మాసాన్ని ఆయన తయారు చేయటం అనేది జరిగిందనమాట. ఈ యొక్క వైశాఖ మాసంలో పురాణాలు వర్ణిస్తాయి. స్కంద పురాణము, భవిష్య పురాణము, పద్మ పురాణము ఇత్యాది పురాణాలన్నింటిలో ఎన్నో వర్ణనలు ఉన్నాయి. ఈ యొక్క నెలలో కనుక మనము దానాలు, ధర్మాలు, పూజలు, వ్రతలు, అదేవిధంగా భగవంతుడి యొక్క నామాలు, శాస్త్ర అధ్యయన ఇటువంటివి ఆధ్యాత్మిక సాధనలు కనుక చేస్తే మనకి మామూలుగా చేసేటానికంటే ఎన్నో రెట్లైనటువంటి ఫలితం మనకి కలుగుతుంది. వైశాఖ మాసంలో ఎటువంటి ఆధ్యాత్మిక విషయంలో ఉన్నటువంటి సాధన చేస్తే కనుక మనకి సకల పాపాలన్నీ తొలగేటువంటి ఫలితం కలుగుతుంది అని అన్ని శాస్త్రాలు అదేవిధంగా ఆచార్యులు మనకి చెప్తున్నారు. సో ఈ యొక్క వైశాఖ మాసంలో ప్రాముఖ్యత ఏంటంటే మనకి ఎన్నో అద్భుతమైనటువంటి మాధవ తిథులు ఉత్సవాలు వస్తున్నాయి. వరుతిని ఏకాదశి, అదేవిధంగా చందన్ యాత్ర, సీతమ్మవారి ఆవిర్భావ అంటే అవతరణ రోజు సీతానవమి, అదేవిధంగా నరసింహ చతుర్దశి వంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఉత్సవాలు మాధవ తిథులు మనకు వస్తున్నాయి. సో ఈ యొక్క వైశాఖ మాసాన్ని మనం పూర్తిగా అడ్వాంటేజ్ తీసుకొని చాలా చక్కగా సాధన చేసి భగవంతుడిని మనం ప్రసన్నం చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ యొక్క వైశాఖ మాసంలో మేము మీ అందరి కోసం వైశాఖ్ మంత్ ఛాలెంజ్ని తీసుకొస్తున్నాము. ఈ యొక్క వైశాఖ్ మంత్ ఛాలెంజ్ ఏంటంటే అందరము కలిసి 3 లక్షల హరే కృష్ణ మహామంత్రాల యొక్క జపం చేద్దాము. ఈ యొక్క 1 మంత్ అంటే 1 నెల రోజులలో అందరం కలిసి 3 lakh హోలీ నేమ్స్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని 3 లక్షల సార్లు అందరం కలిసి ఈ యొక్క మాసంలో చేద్దాం. మరి ఈ యొక్క వైశాఖ్ మంత్ ఛాలెంజ్లో అందరూ పాల్గొనాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్ అండి. 4 స్టెప్స్. స్టెప్ నంబర్ 1, మీరు మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు అందరూ కలిసి హరే కృష్ణ మహామంత్రం యొక్క మాల జపం చేయండి. ఒక మాల అంటే 108 సార్లు ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి. ఒక మాల కాదు, 10 మాలలు కాదు, మీ వల్ల ఎన్ని మాలలు అయితే అన్ని మాలలు ప్రతిరోజు సమయానుకూలం చేయండి. అదేవిధంగా కుటుంబ సభ్యులందరినీ కూడాను ప్రోత్సహించండి హరే కృష్ణ మహామంత్ర జపం చేయడానికి ప్రతిరోజు. 2, శాస్త్రం నుంచి మనకి ప్రోత్సాహన దొరకడానికి, అదేవిధంగా భగవంతుడి యొక్క లీలలు, నామ రూప గుణ లీల ఇవన్నిటి గురించి మనకి విజ్ఞానాన్ని అందచేయడానికి ప్రతిరోజు మనం శాస్త్ర అధ్యయనం చేయడానికి ప్రయత్నిద్దాం. సో మనకి రోజు యూట్యూబ్ వీడియో లింక్స్ అనేది గ్రూప్లో పోస్ట్ చేయబోతాయి. సో ఆ యూట్యూబ్ వీడియోస్ కూడా మీరు ప్రతిరోజు చూడండి. అదేవిధంగా శాస్త్ర అధ్యయన శ్రవణము చేయండి. 3వది, ప్రతిరోజు మీకోసం ఒక స్పెషల్ యాక్టివిటీ, సర్ప్రైజ్ యాక్టివిటీ తీసుకొస్తాము. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా అద్భుతంగా, ఎక్సైటింగ్గా మీ అందరికీ వెరైటీ యాక్టివిటీస్ తోటి, సర్ప్రైజ్ యాక్టివిటీస్ తోటి పిల్లలు పెద్దలు అందరూ పాల్గొనేటట్టుగా చాలా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ అన్నీ నెల రోజులు ప్లాన్ చేశాం. ప్రతిరోజు డిఫరెంట్ యాక్టివిటీ ప్లాన్ చేశాము. సో 30 రోజులు చాలా ఎక్సైటింగ్గా, ఫన్ అండ్ ఫిల్డ్ యాక్టివిటీగా మనం స్పిరిచువల్ రియలైజేషన్స్ని తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. సో నంబర్ 1, హరే కృష్ణ మహామంత్ర మాలలు జపం చేయండి. నంబర్ 2, ప్రతిరోజు యూట్యూబ్ లింక్స్ పోస్ట్ చేసేటువంటి శాస్త్ర అధ్యయన శ్రవణము. నంబర్ 3, స్పెషల్ యాక్టివిటీ, సర్ప్రైజ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయండి. నంబర్ 4, మీరు చేసేటువంటి హరే కృష్ణ మహామంత్ర జపము అందరూ కలిసి కుటుంబ సభ్యులు ఎన్ని హరే కృష్ణ మహామంత్ర మాలలు జపం చేశారు అనేది వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా స్పెషల్ యాక్టివిటీస్ని మీ యొక్క
పిల్లలు పెద్దలు అందరూ జపం చేసేటువంటి ఫోటోలు వీడియోలు అవి కూడా షేర్ చేయండి మన గ్రూప్లో. అందరికీ చూసి ఉత్సాహాన్ని పెంచుతారనమాట. సో దిస్ ఇస్ ద యాక్టివిటీ నెంబర్ 4. వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు మీరు ఎన్ని మాలలు చేశారు, అదేవిధంగా స్పెషల్ యాక్టివిటీ యొక్క అప్డేట్స్ కూడా ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. సో ఈ విధంగా అందరూ ఎంతో ఉత్సాహంతో అద్భుతంగా మనందరం ఈ యొక్క ఛాలెంజ్లో పాల్గొందాం. భగవంతుడి యొక్క కృపాపాత్రులు అవడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వైశాఖ మంత్ ఛాలెంజ్ की जय. हरे कृष्ण महामंत्र की जय. श्रील प्रभुपाद की जय. हरे कृष्ण.